హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టెట్ మరియు తెలంగాణ ఆంధ్ర డిఎస్సీలకు సంబంధించి మూర్తిమత్వం, సైకాలజీకి సంబంధించినటువంటి మూర్తిమత్వం గురించి తెలుసుకుందాం. ఈ మూర్తిమత్వానికి సంబంధించి వివిధ శాస్త్రవేత్తలు అందించినటువంటి వివిధ నిర్వచనాలను గురించి చూద్దాం. దానికంటే ముందుగా మూర్తిమత్వాన్ని మనం పర్సనాలిటీ అని పిలుస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిన్ భాషలో పర్సోనా అనగా ముసుగు అని అర్థం. ఇప్పుడు మూర్తిమత్వానికి వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను గురించి చూద్దాం. ఫస్ట్ వన్, క్యాటిల్. ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వం అని వెల్లడించారు. కాంటర్ అనే శాస్త్రవేత్త ప్రకారం మూర్తిమత్వం అనగా ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తము, ఒక వ్యక్తి చేసే మరియు చేయగల కృత్యాల మొత్తమే అతని యొక్క మూర్తిమత్వము అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, జేఎఫ్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ప్రకారం మూర్తిమత్వం అనగా ఒక వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. తరువాత శాస్త్రవేత్త జిడబ్ల్యూ ఆల్ఫోర్డ్, ఇతని ప్రకారం ఒక వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేక సర్దుబాటును నిర్ణయించే మానసిక మరియు భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమే అతని యొక్క మూర్తిమత్వం అవుతుంది. నెక్స్ట్ వన్, ఈడబ్ల్యూ బర్జెస్, ఇతని ప్రకారం వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి యొక్క పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యతనే మూర్తిమత్వం అని వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ వన్, లెవిస్ శాస్త్రవేత్త ప్రకారం మూర్తిమత్వం అనగా ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ. నెక్స్ట్ వన్, ఈ ప్యారిస్, ఇతని ప్రకారం సంస్కృతి యొక్క ఆత్మ క్రియాపక్షమే మూర్తిమత్వము. నెక్స్ట్ వన్, వాట్సన్, ఈ శాస్త్రవేత్త ప్రకారం మూర్తిమత్వం అనగా దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వము. ఈ రకంగా ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క రకమైన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది సైకాలజీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీకు వీలుగా ఉండాలని నిర్వచనాలన్నీ ఒక చోట చేర్చి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.